నమస్తే దీక్ష ఈవినింగ్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాల్లోకి వెళితే మంగళగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకుని పనిచేస్తానని మంత్రి నారా లోకేష్ అన్నారు. నియోజకవర్గ ప్రజల కోసం దాదాపు 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా మంగళగిరిలో పేదలకు ఇళ్ల పట్టాలు అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. మంగళగిరిలో అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించారన్నారు. మీకోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని, సూపర్ 6 హామీలతో పాటు మంగళగిరికి నేను ప్రత్యేకంగా ఇచ్చిన ఒక్కో హామీని నెరవేర్చే పనిలో ఉన్నానన్నారు. ఏప్రిల్ 13న 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తామని, సరిగ్గా ఏడాదికి ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. 2024 ఎన్నికల్లో నేను ఒక కార్యక్రమం రచ్చబండ కార్యక్రమం పెట్టుకుని మీ దగ్గరకు వచ్చా. అక్కడ పార్టీ జెండాలు లేవు, బ్యాక్ డ్రాప్ లేవు. సరదా కూర్చుని నేను చెప్పాల్సిన 10 నిమిషాలు చెప్పి మీ సమస్యలు తెలుసుకుని ఆనాడు స్పష్టమైన హామీ ఇచ్చా. దాంట్లో భాగంగా మీరందరూ నన్ను కోరారు. 2.5 దశాబ్దాల నుంచి ఇదొక కళ, మాకు ఇంటి పట్టాలు మాకు కావాలి, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, ఆ పట్టాలు మటుకు మాకు ఇప్పించండి అని మీరు చెప్పారు. అది ఇప్పుడు కూడా నా బాగా గుర్తు. ఆనాడు మీకు చెప్పా 3 విడతలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కొంతమంది సులభంగా చేసాక ఉంటుంది, అది ప్రభుత్వ నిర్ణయం మేరకు నడుస్తుంది, అది మొదటి విడతలో జరుగుతుందని చెప్పా. రెండవది ఎండోమెంట్ భూములు, ఇంకో పక్కన రైల్వే భూములది ఇంకొంచెం సమయం పడుతుందని చెప్పా. అతి కష్టమైన పని ఈ కాలువ పైన ఉన్న ఇల్లు కానివ్వండి, అటవీ భూమిలో ఉన్న ఇల్లు, అది అందరితో మాట్లాడాలి, 2-3 సంవత్సరాలు పడుతుంది, బట్ నేను చేసి తీరుతానని ఆనాడు హామీ ఇచ్చా. కరెక్ట్గా 10 నెలలు అయింది ప్రభుత్వం ఏర్పడి. 10 నెలల్లో మొత్తం ఎన్యూమరేషన్ చేశాం, ఇంటికి కొలతలు తీశారు. అధికారులే కాదు, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు వచ్చారు, కొలతలు తీశారు, వివరాలు కనుక్కున్నారు. ఆ వివరాలు తెలుసుకున్న తర్వాత నేనే స్వయంగా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారితో, గౌరవ ముఖ్యమంత్రి గారితో అనేక సార్లు మాట్లాడి ఏకంగా అది క్యాబినెట్కి తీసుకెళ్ళి క్యాబినెట్లో ఆమోదం తెలిపిన తర్వాతనే ఈ కార్యక్రమం మన ముందర తీసుకెళ్లే పరిస్థితి. మీరందరూ ఒక్కసారి గుండెపైన చేపెట్టి ఆలోచించారు. గత 2.5 దశాబ్దాలుగా మీకున్న కళ ఇది. అనేక మంది నాయకులు మీరు కలిశారు. జిరాక్స్ ప్రింటింగ్లకే విపరీతంగా ఖర్చు అయిపోయింది, కాగితాలు ఇచ్చేదానికి ఖర్చు అయింది. అలాంటిది వేదికమైన నాయకులందరం మేము కష్టపడి, మీ దగ్గర ఒక బాటిల్ నీళ్ళు కూడా మేము తాగలేదు, మీకోసం కష్టపడి అవినీతి లేకుండా ఈరోజు మీకు ఇల్లు పట్టాలు మేము ఇస్తున్నాం. పెద్దలు ఇప్పుడే చెప్పారు, దాదాపు మొదటి విడతలో మార్కెట్ విలువ 1000 కోట్ల విలువైన ఆస్తిని ఈరోజు మీకు శాశ్వతంగా హక్కు కూటమి ప్రభుత్వం అందజేస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు. తొలి విడతలో భాగంగా 26 జిల్లాల్లోని ప్రధాన రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. మిగిలిన కార్యాలయాల్లో ఈ నెలాఖరులోగా దశల వారీగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ, పేదలకు న్యాయం జరగాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. వ్యాపారులు ప్రజల శ్రేయస్సు దృష్ట్యా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రజలకు సులభతర విధానాలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వివరించారు. ఇలాంటి కొత్త సంస్కరణల వల్ల అవినీతికి తావుండదని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా పేద ప్రజలు, అలాగే పరిపాలనలో విధి విధానాలు కూడా అందరికీ వెసులుబాటుతో ఉండాలని చెప్పే లక్ష్యంతో పరిపాలన ఇస్తూ ఉంటారు. వారి యొక్క ఆలోచనలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని చెప్పేసి మా స్పెషల్ సిఎస్ గారు, అలాగే మా కమిషనర్ గారు, వారి యొక్క టీం అందరూ కూడా కలిసి ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమం చేపట్టారు. ఎందుకంటే డిజిటలైజేషను, అలాగే మా జనరల్ అడ్మిషన్ అన్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తే, అలాగే కేవలం గవర్నమెంట్లో బ్యూరోక్రాట్స్, కలెక్టర్సే కాకుండా ఏదైతే వ్యాపారస్తులు ఉన్నారో, బిల్డర్స్ అసోసియేషన్స్ ఉన్నారో, అది క్రెడా అవ్వచ్చు, నెరడ్కో అవ్వచ్చు, బిల్డర్ అసోసియేషన్ అవ్వచ్చు, వాళ్ళతో కూడా స్టేక్ హోల్డర్స్గా చేసి, వాళ్ళందరినీ కూడా స్టేక్ హోల్డర్స్గా చేసి వాళ్ళతో కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని ఎలా చేస్తే బాగుంటుందో అని చెప్పేసి సుదీర్ఘ చర్చ చేసి ఎన్నో రిఫార్మ్స్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డాం, ల్యాండ్ రిఫార్మ్స్లో ఇబ్బందులు పడ్డాం, రిజిస్ట్రేషన్ శాఖలో ఇబ్బందులు పడ్డాం. అన్నీ కూడా దూరం చేయాలనే లక్ష్యంతోనే ఈ రోజున ఈ స్లాట్ బుకింగ్ సదుపాయాన్ని తీసుకోవడం జరిగింది.
ఎందుకంటే ఈ వెబ్సైట్లో ఈ స్లాట్ బుకింగ్ మాడ్యూల్ ద్వారా ఏ రోజు వీలుంటే ఆ రోజు, అంటే వెళ్ళి గంటల తరబడి రోజుల తరబడి నుంచుని వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసాం. కానీ ఇప్పుడు ముందుగానే అప్లోడ్ చేస్తాం కాబట్టి ఆ మాడ్యూల్ ద్వారా వాళ్ళే దాన్ని అప్లోడ్ చేయొచ్చు, వాళ్ళే టైప్ చేసుకునే విధంగా పెట్టాం కాబట్టి వాళ్ళే చేసుకుని తప్పులున్నా కూడా దాన్ని సరిదిద్దుకునే విధంగా చేసి చెప్పిన సమయంలోనే వెళ్ళి, అంటే ఎప్పుడైతే స్లాట్ వస్తుందో ఆ స్లాట్ సమయంలో కేవలం 10 నిమిషాల్లోనే వాళ్ళు అమ్మే వాళ్ళు అవ్వచ్చు, కొనేవాళ్ళు అవ్వచ్చు, అలాగే వాళ్ళ సాక్షులు ఉంటారు, అందరూ కూడా కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే పూర్తిగా అయిపోయే విధంగా వచ్చిన వాళ్ళు మంచి వాతావరణంలో సత్వరంగా పనిచేసుకుని వెళ్ళిపోయే విధంగా, అలాగే ఆటోమేటేషన్ కూడా అయ్యే విధంగా. ఎందుకంటే ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని అనుసంధానంగా ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇంటిగ్రేట్ చేస్తూ ఉన్నాము. MAUD DTCP మాత్రం ఇప్పుడు జరుగుతూ ఉంది, అది కూడా ఒక నెల రోజుల్లో పూర్తి అవబోతూ ఉంది. దాని ద్వారా అంటే మంచి ఫలితాలు ఇవ్వాలనే లక్ష్యంతోనే ఇవన్నీ కూడా అనుసంధానం చేస్తూ ఉన్నాం. సరస్వతి పవర్ షేర్ల MOUపై వైకాపా అధ్యక్షుడు జగన్ స్వయంగా సంతకం చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఇప్పటి వరకు ఒక్క ఆస్తి కూడా జగన్ తనకు ఇవ్వలేదని చెప్పారు. విజయమ్మకు సరస్వతి పవర్ షేర్లను జగన్ గిఫ్ట్ డీడ్ కింద ఇచ్చారని, ఇచ్చిన షేర్లు మళ్లీ తనకే కావాలని ఆయన కోర్టుకు వెళ్లారని, స్వయంగా తల్లినే జగన్ మోసం చేస్తున్నారన్నారు. తల్లిపై కేసు వేసిన కుమారుడిగా ఆయన చరిత్రలో మిగిలిపోతారని, జగన్ కు విశ్వసనీయత ఉందో లేదో వైకాపా వారే ఆలోచించాలని షర్మిల వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా MOUలో సంతకం పెట్టారు. తన చెల్లెలికి, అంటే నా బిడ్డలకి ఈ ఆస్తులు అన్నట్లుగా సంతకం పెట్టారు. ఇంతవరకు కూడా ఒక్క ఆస్తి కూడా నా చేతుల్లో పెట్టలేదు. సరస్వతి సిమెంట్కు సంబంధించి MOUలో అది నా భాగానికి వచ్చింది కాబట్టి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్ డీడ్ చేశాడు విజయమ్మ గారికి, నాకు కాదు. గిఫ్ట్ ఇచ్చేశాక షేర్స్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీదనే కేసు వేసి ఇచ్చిన షేర్లని నాకు మళ్ళీ వెనక్కి కావాలి అని అడుగుతున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తల్లికి చేస్తున్న మోసం. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎఫెక్ట్ చేసే స్థాయి దాటిపోయారు. జగన్ రెడ్డి డస్ నాట్ ఎఫెక్ట్ మీ ఎనీమోర్. నాకు ఆస్తులు ఇస్తాడా ఇవ్వడా అన్నది ఐ డోంట్ కేర్. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీద కేసు వేసిన వాడిగా మిగిలిపోతాడు. నా బిడ్డలకి, సొంత మేనల్లుడికి, సొంత మేనకోడలికి ద్రోహం చేసి వాళ్ళ ఆస్తులు లాక్కున్నవాడిగా మిగిలిపోతాడు. సొంత మేనల్లుడు మేనకోడల ఆస్తి కాజేయటానికి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళ చేత ఎన్నైనా అబద్ధాలు చెప్పిస్తారు. సాయిరెడ్డి లాంటి వాళ్ళ చేత కూర్చోబెట్టుకొని ట్యూషన్ ఇచ్చి డిక్టేట్ చేసి మరీ ఎన్నైనా అబద్ధాలు చెప్పిస్తారు. ఇక జగన్ రెడ్డికి క్రెడిబిలిటీ ఉందో లేదో వైసీపీ వాళ్ళు ఆలోచన చేస్తారు. ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. 2వ బ్లాక్ లో UPS బ్యాటరీ రూమ్ వద్ద శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని ఆదేశించారు. దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు సీఎం చంద్రబాబుకు తెలిపారు. శాసనమండలి సభ్యుడు నాగబాబు మండలి సభ్యుడిగా పదవి చేపట్టాక తొలిసారిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురాన్ని సందర్శించి 28.5 లక్షల రూపాయల CSR నిధులతో నిర్మించిన గొల్లప్రోలు మండల నూతన తహసీల్దార్ కార్యాలయాన్ని శాసనమండలి ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం గొల్లప్రోలు హెడ్ వాటర్ వర్క్స్ లో 65.24 లక్షలతో మంచినీటి సరఫరా కేంద్రంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించి పంప్ హౌస్ లో మోటార్ల పనితీరుని పరిశీలించారు.
వెల్లడించారు. అనంతరం గొల్లప్రోలు పట్టణంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను ప్రారంభించి క్యాంటీన్లో మధ్యాహ్న భోజనాన్ని వడ్డించారు. ఈ కార్యక్రమంలో నాగబాబుతో పాటు ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి, కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాసరావు అధికారులు పాల్గొన్నారు. కోట్లాది మంది అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీతకు లేదని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. మీడియాకు విడుదల చేసిన వీడియోలో ఆయన మాట్లాడుతూ హత్య రాజకీయాలతో వేల కోట్ల రూపాయలు వెనకేసుకున్న పరిటాల కుటుంబ నేర చరిత్ర నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు సునీత అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాపిరెడ్డిపల్లిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త లింగమయ్య హత్యతో పరిటాల సునీత ప్రజల ముందు దోషిగా నిలబడ్డారని ధ్వజమెత్తారు. తమ నేరమయ్య రాజకీయాల నుంచి ముసుగు కోసం పరిటాల రవి హత్యను తెర మీదకి తేవటం ఆమెకు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు ఇంకా నీ మాటలు ఏదో ప్రజలు నమ్ముతారనో లేదంటే మీడియా నమ్ముతారనో లేదా ప్రతిపక్షం నమ్ముతాదనో భావిస్తాను. నీ కుమారులు వారి ప్రోత్సాహము, నీ తమ్ముళ్ళ ప్రమేయము, వారి కుమారుల ప్రమేయము, వీటన్నిటి వల్లనే లింగమయ్య అనే వ్యక్తి హత్య గావించబడ్డాడు. ఈ వాస్తవాలు ప్రజలకు తెలుసు. నీ యొక్క నేరము ప్రజల దృష్టిలో నాటుకుపోయింది. మీ కుటుంబపు నేర ప్రవృత్తి గురించి రాష్ట్రమంతా తెలుసు. నీ భర్త 100 కూనీలు చేయించినాడనేది రాష్ట్రమంతా తెలుసు. నువ్వు రాజకీయాల్లోకి వచ్చినాక, నీ భర్త చనిపోయినాక నువ్వు రాజకీయాల్లోకి వచ్చినాక ఈ రోజుతో నువ్వు కూడా దాదాపుగా ఒక 10 మందిని చంపించిన దాంట్లో నేరుగానో లేదా ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో నీ పాత్ర కూడా ఉన్నట్లుగా జిల్లా ప్రజలకు స్పష్టమవుతుంది. ఆ హత్యల గురించి మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, జిల్లా ప్రజలందరికీ తెలుసు. మరి ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నావు. 100 హత్యలు చేసినటువంటి పరిటాల రవి ఏ విధంగా ఆ హత్య కేసుల నుంచి తప్పించుకోగలిగాడో దాని వెనక ఉన్న మతలబ్ ఏంటి? మరి పరిటాల రవిని చంపించింది జగన్మోహన్ రెడ్డి అని నువ్వు మాట్లాడుతున్నావు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా సొంత కుమారుడి మీద సిబిఐ ఎంక్వైరీ వేయించారు. సిబిఐ వారు నిర్ధారించిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదనేసి నిర్ధారించిన తర్వాత ఆ కేసు విచారణ జరిగింది, దోషులకు శిక్ష పడింది. నీవు ఎప్పుడైతే దొంగగా ప్రజల ముందర నిలబడతావో, దోషిగా ప్రజల ముందర నిలబడతావో, ఆ నిలబడిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడము, జగన్మోహన్ రెడ్డి గారికి అనేక నేరాలను ఆపాదించడము, అంటే నీ నేరాలకు ముసుగు కప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. ఆ రోజుల్లో జేసీ దివాకర్ రెడ్డి నా భర్తను చంపించినాడని కూడా నువ్వు మాట్లాడినావు, గగ్గోలు పెట్టినావు. జేసీ కుటుంబము మీ పార్టీలోకి రాకుండా కూడా చాలా డ్రామాలు చేసినావు. మరి ఈరోజు పరిస్థితి ఏంది? జేసీ ప్రభాకర్ రెడ్డి నీ కొడుకు ఏడ చూసినా కనపడితే కరుచుకుంటున్నారు. మరి ప్రజలు పిచ్చోళ్ళ? మరి మీ పార్టీ కార్యకర్తలు పిచ్చోళ్ళ? మరి చమన్ సాబ్ మీ ఆయనకు నమ్మకస్తుడు, ఆయన హత్యలోనూ ఆయన డ్రైవర్ హత్యలో కూడా మీ కుటుంబం పాత్ర గురించి ప్రజలు చర్చించుకున్నారు. ఈరోజు కూడా అందరూ అదే నమ్ముతూ ఉన్నారు, మీరే చంపించినారనేసి. పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పనకు ఊతమిచ్చేలా రాష్ట్ర మంత్రి మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. విశాఖ నగర సమీపంలో మెస్సర్స్ ఆర్సెల్ఆర్ మిట్టల్, నిప్పాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ 1,35,000 కోట్ల వ్యయంతో 2 దశల్లో నిర్మించబోయే 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల స్టీల్ ఉత్పత్తి కర్మాగారం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. వారు కోరినట్లుగా డిఎల్పురం వద్ద 2.9 కిలోమీటర్ల వాటర్ ఫ్రంట్ తో క్యాప్టివ్ పోర్ట్ ఏర్పాటుకు అనుమతించింది. ఈ నిర్ణయానికి అనువుగా కాకినాడ గేట్వే ప్రైవేట్ లిమిటెడ్ పోర్టుతో కుదిరిన ఒప్పందంలో కొన్ని నిబంధనల్ని సవరించింది. రాష్ట్ర మంత్రి మండలి గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైంది. ఆ నిర్ణయాలను సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. ఇది ఉపన్యాసాలిచ్చే, మాటలు చెప్పే, ప్రజల్ని మభ్యపెట్టే ప్రభుత్వం కాదని ఈ నిర్ణయాలు రుజువు చేస్తున్నాయన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి
కొన్ని నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. ఈ ప్రభుత్వం అహర్నిశలు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, తద్వారా ఉపాధి కల్పన కోసం పడుతున్న కష్టానికి ఫలాలు అందుతాయనే విషయం ఈరోజు తీసుకున్న నిర్ణయాలు బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. 17.8 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తికి ఏదైతే ప్రతిపాదన చేసిందో అది వాస్తవ రూపం ధరించడానికి కావాల్సిన నిర్ణయాలు ఈరోజు తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ స్టీల్ ప్లాంట్ కోసం మరి ఈ ఆర్సిలరీ మెటల్ సంస్థ వారు ఒక క్యాప్టివ్ పోర్ట్ కావాలని చెప్పేసి కోరటం, డిఎల్పురం అనకాపల్లి డిస్టిక్లో డిఎల్పురం అనే విలేజ్లో 2.9 కిలోమీటర్ వాటర్ ఫ్రంట్తో ఒక క్యాప్టివ్ పోర్ట్ వాళ్ళకి ఇవ్వటానికి మంత్రిమండలి ఆమోదించింది. 3 స్టార్ హోటల్స్లో రాష్ట్రంలో బార్ లైసెన్స్ ఫీజు 66 లక్షలు గత ప్రభుత్వం నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వం యొక్క ఆలోచన, మా ప్రీతం ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏమిటంటే భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో టూరిజంకి అపారమైన అవకాశాలు ఉన్నాయి. టూరిజం డెవలప్మెంట్ ద్వారా రాష్ట్ర ఆదాయమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా చాలా మెరుగ్గా ఉంటాయనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారని చెప్పేసి కూడా మనం చేస్తాను. దృష్టి పెట్టడమే కాకుండా రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఈ టూరిజం డెవలప్మెంట్కి అవకాశాలు ఉన్నాయో, ఎందుకంటే 935 కిలోమీటర్లు 950 కిలోమీటర్లు కోస్ట్ లైన్, దాన్ని మనం ఎక్స్ప్లాయిట్ చేసి మనం టూరిజం డెవలప్మెంట్కి మనం చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో టెంపుల్ టూరిజం కూడా మనకి చాలా గొప్ప అవకాశం ఉంది. ఎందుకంటే బాలాజీ మన ఏడుకొండల టెంపుల్ కానివ్వండి, కనకదుర్గమ్మ టెంపుల్ కానివ్వండి, శ్రీశైలం, పెద్ద పెద్ద టెంపుల్స్ అన్నీ కూడా మన రాష్ట్రంలో పేరెన్నికగా ప్రజల్లో బాహుళ్యం పొందిన టెంపుల్స్ ఉన్నాయి. దాన్ని కూడా ఆసరా చేసుకుని టెంపుల్ టూరిజం కూడా డెవలప్ చేయాలి. సో ఈ టూరిజం డెవలప్మెంట్ కావాలంటే రూమ్స్ అవైలబిలిటీ కానివ్వండి, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, వారు ఎవరైనా సరే టూరిజం టెంపుల్కి వచ్చినప్పుడు 1-2 రోజులు వాళ్ళు గడపడానికి అవకాశాలు ఉండే విధంగా మనం టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు సంబంధిత శాఖకి ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి చంద్రన్న వజ్రోత్సవ వేడుకలను PMKM ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో సంయుక్తంగా విజయవాడలో నిర్వహించనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. ఏప్రిల్ 16 నుంచి 20వ తేదీ వరకు గాంధీనగర్ కందుకూరి కళ్యాణ మండపం నందు జరగనున్న ఈ నాటికల పోటీల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, కూచిపూడి నృత్య ప్రదర్శనలు, జానపద నృత్య పోటీలు నిర్వహించనున్నారు. సిఫా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొండిశెట్టి సురేష్ బాబు మాట్లాడుతూ పసుపులేటి వెంకటరమణ 40 ఏళ్లుగా ఇతరుల ఆర్థిక భాగస్వామ్యం లేకుండా దేశంలోని ఎన్నో నగరాల్లో చంద్రబాబు జన్మదినం సందర్భంగా సాంస్కృతిక వేడుకలు నిర్వహిస్తున్నామని వివరించారు. పసుపులేటి వెంకటరమణ సమర్పణలో ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు AM రత్నం, ప్రధాన కార్యదర్శి మోహన్ గౌడ సంయుక్తంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తారని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వివిధ సాంస్కృతిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. రేపు ఏప్రిల్ 20వ తేదీన విజయవాడ నందు కందుకూరి కళ్యాణ మండపం నందు చంద్రన్న వజ్రోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఏప్రిల్ 16 నుండి 20వ తారీఖు వరకు చంద్రన్న వజ్రోత్సవ వేడుకలు PMKM ఫైన్ ఆర్ట్స్ తరపున జరపడం జరుగుతుంది. 16 నుంచి 19వ తారీఖు వరకు నాటిక పోటీలు నిర్వహించి, ఇతర కార్యక్రమాలు నిర్వహించి, సాంస్కృతిక జానపద నృత్య కళా పోటీలు నిర్వహించి 20వ తేదీన చంద్రన్న వజ్రోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో గెలిచిన వారికి 20వ తేదీన బహుమతి ప్రదానం కూడా జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నటీనటులు, సాంకేతిక నిపుణులు, తదితర సాంస్కృతిక కార్యక్రమాల విభాగానికి సంబంధించిన వారు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో ఉన్న నటీనటులు అందరూ వచ్చి ఆ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 2000 సంవత్సరంలో కూడా స్వర్ణోత్సవ వేడుకలు పసుపులేటి వెంకటరమణ గారు మాత్రమే చేయడం జరిగింది. అలాగే వజ్రోత్సవ వేడుకలు కూడా PMKM సంస్థ తరపున ఆయన ఒక్కళ్ళు మాత్రమే చేయడం జరుగుతుంది.
అధికారం ఉన్నప్పటికీ లేనప్పటికీ 1996 నుంచి నాటి నుండి నేటి వరకు ఖచ్చితంగా ఏప్రిల్ 20వ తేదీన చంద్రన్న వజ్రోత్సవ వేడుకలు కానీ చంద్రన్న పుట్టినరోజు వేడుకలు కానీ నిర్వహించడం జరుగుతుంది. ఈ పిఎంకేఎం అనేది కొన్ని సంవత్సరాలుగా నాటక పోటీలని నిర్వహిస్తూ మన రాష్ట్రంలోనే కాకుండా ఉభయ రాష్ట్రాల్లో అలాగే భారతదేశంలో కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నాటకాల పోటీలను నిర్వహిస్తూ ఫైనల్గా ₹1,00,000 బహుమతి ఇస్తున్నటువంటి ఈ పిఎంకేఎం అనే సంస్థ నందమూరి తారక రామారావు గారి వారి జన్మదినం దగ్గర నుంచి కానీ వారి మీద ఉన్న అభిమానంతో ఈరోజు వరకు కూడా మన నిరంతర శ్రామికుడు మన నారా చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ప్రతి సంవత్సరం కూడా ఏదో కార్యక్రమంగా నిర్వహిస్తూ ఇప్పుడు వజ్రోత్సవం ఎన్టీ రామారావు గారు 75 సంవత్సరాలు అయిన సందర్భంగా వజ్రోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇక్కడ మనకి నాటక పోటీలని కందుకూరి కళ్యాణ మండపం మన జింకాన గ్రౌండ్స్ పక్కన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఆ నాటక పోటీలని ఆ థియేటర్లో మనం నిర్వహించడం జరుగుతుంది. అది 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ప్రతిరోజు కూడా 3 నాటిక పోటీలు, అట్లా చివరి రోజు జానపద నృత్యాలు, అలాగే క్లాసికల్ డ్యాన్సెస్, ఇలాగ కొన్ని పోటీలను నిర్వహిస్తూ ప్రతిరోజు కూడా నాటికలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల పోటీలు కూడా నిర్వహిస్తున్న సంస్థ మా పిఎంకేఎం సంస్థ. పిఎంకేఎం ఫైన్ ఆర్ట్స్ అంటే మొలపల్ల మల్లికార్జునరావు మెమోరియల్ ఫైన్ ఆర్ట్స్. దాన్ని శ్రీ పసుపులేటి వెంకటరమణ గారు దాదాపు 40 ఏళ్ల క్రితం స్థాపించి ఒక్క విజయవాడ నగరమే కాదండి, త్రూఅవుట్ ఢిల్లీ, బాంబే, బెంగళూరు, బిలాయ్ అన్ని చోట్ల నాటిక పోటీలు నిర్వహించి చంద్రన్న వజ్రోత్సవ వేడుకల ద్వారా ప్రతి సంవత్సరం 10 నాటిక పోటీలు పెట్టి నెలకోటి చొప్పున పెట్టి అందులోంచి ఉత్తమమైన సెలెక్ట్ చేసి ₹1,00,000 నగదు బహుమతి ఇవ్వటం ఒక్క పసుపులేటి వెంకటరమణ గారికి చెల్లింది. త్రూఅవుట్గా ఇప్పుడు కూడా ఈ వజ్రోత్సవ వేడుకలు విజయవాడలో జరిగిన తర్వాత వివిధ ప్రదేశాల్లో కంటిన్యూగా ఈ చంద్రన్న వజ్రోత్సవ వేడుకలు ఈ సంవత్సరం మొత్తం నిర్వహించడానికి ఆయన చక్కటి ప్లాన్ ఒకటి రూపొందించారు, ఒక రోడ్ మ్యాప్. ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. 2వ బ్లాక్ లో బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే ఎస్పీఎఫ్ సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సచివాలయంలోని 2వ బ్లాక్ లోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు అనిత, పయ్యావల కేశవ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ పేషీలు ఉన్నాయి. డ్రీమ్ వర్క్స్ ఆర్ట్ గ్యాలరీ సంస్థ ఏప్రిల్ 5వ తేదీన జాతీయ స్థాయి ఎగ్జిబిషన్ మరియు వర్క్ షాప్ నిర్వహించనుంది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు విజయవాడ ప్రెస్ క్లబ్ లో వివరాలు వెల్లడించారు. విజయవాడలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ లో వికసిత భారత నేపథ్యంగా మన ప్రకృతి మనమే కాపాడుకుందాం నినాదంతో ఈ కార్యక్రమం రూపొందించబడిందని సంస్థ నిర్దేశకులు పి రమేష్ ప్రకటించారు. ప్రతి సంవత్సరం దేశంలోని వివిధ రాష్ట్రాల రాజధానుల్లో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వాల ఆర్థిక సహాయం లేకుండానే స్వచ్ఛందంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గోళ నారాయణరావు, రామ్ చంద్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రకృతి అనేది, పర్యావరణం అనేది ఎలా పాడైపోతున్నాయి అనేది మనకు తెలుసు కాబట్టి ఆ అంశాన్ని ఎంచుకొని ఆ అంశంలో యువతను కానీ అలాగే విద్యార్థులను కానీ బాలబాలికలను కానీ దాని స్పృహ, ఆ చైతన్యం కలిగించే నిమిత్తం ఒక మంచి కార్యక్రమం పెట్టారు. అది రేపు 5వ తారీఖున ఏప్రిల్ 5న ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు దాదాపు 150 మంది పేరు పొందిన చిత్రకారులు రకరకాల రాష్ట్రాల నుంచి, మన స్థానిక తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చి చాలా మంచి పెయింటింగ్స్, లైవ్ పెయింటింగ్ అంటే అక్కడ ఉండి ఈ పర్యావరణానికి సంబంధించి కానీ ప్రకృతికి సంబంధించి కానీ వాళ్ళు ఏ రకంగా వాళ్ళ స్పందన ఉంటుందనేది మనం ఆ లైవ్ పెయింటింగ్లో చూడొచ్చు. 150 మంది చాలా పేరు పొందిన కళాకారులు, చిత్రకారులు వాళ్ళు చిత్రాలు వేస్తారు. అదే రోజున దాదాపు కొన్ని వేల మంది బాలబాలికలు పాల్గొనే 12వ జాతీయ స్థాయి ఈ చిత్రకళా పోటీల్లో ఉన్న గెలిచిన వాళ్ళకి ఆ ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. మన పర్యావరణ పరిరక్షణ పేరుతో ఆర్ట్ గ్యాలరీ వర్క్షాప్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కాలేజ్లో ఏప్రిల్ 5వ తారీఖున ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం
5 గంటల వరకు జరుగుతుందండి. దాదాపు పిల్లలు అన్ని రాష్ట్రాల నుంచి, విజయవాడ నుంచి స్కూల్స్, వేరే వేరే రాష్ట్రాల నుంచి ఆర్టిస్టులు వచ్చి లైవ్ పెయింటింగ్స్, వర్క్షాప్, కాంపిటీషన్ జరుగుతుంది. మీరు ఈ రమేష్ గారు చేసే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలను చైతన్యవంతం దాని ద్వారా మన పర్యావరణ పరిరక్షణకు ఎంతో ఉపయోగపడే కార్యక్రమాన్ని మీ వంతు సహకారం అందించాలని కోరుతున్నాను. గత 20 సంవత్సరాలుగా విజయవాడ నగరంలో అనేక మహత్తరమైన కార్యక్రమాలు విద్యార్థులతో పేరొందిన నైపుణ్యం గల చిత్రకారులతో వేలాది మందితో నిర్వహించడం మీ అందరికీ తెలిసిందే. అలాగే ఈ సంవత్సరం ఈ నెల 5వ తారీఖున శనివారం నాడు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ITI కాలేజ్ పక్కన నిర్వహణ జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ఈ కార్యక్రమానికి నగరంలోని ఉన్నతాధికారులు అలాగే పేరొందినటువంటి పుర ప్రముఖులు కూడా హాజరవుతున్నారు. సుమారుగా ఒక 3000 నుంచి 5000 మంది ఈ కార్యక్రమానికి విచ్చేస్తారు. కావున ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా మీ అందరినీ సవినీయంగా కోరుకుంటున్నాము. కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్న వక్ఫ్ సవరణ బిల్లును టీడీపీ, జనసేన, నితీష్ కుమార్ వ్యతిరేకించాలని ముస్లిం సమైక్య వేదిక డిమాండ్ చేసింది. ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సంస్థ సభ్యుడు సయ్యద్ సలావుద్దీన్ మాట్లాడుతూ బీజేపీ వక్ఫ్ బోర్డు ఆస్తులను ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతోనే సవరణ బిల్లును తెస్తున్నారని, నిరుద్యోగం, ధరల పెరుగుదల సమస్యలపై దృష్టి పెట్టకుండా ముస్లింలను భయభ్రాంతులకు గురి చేస్తూ వక్ఫ్ బోర్డు అంశం ఎందుకు తెచ్చారని ఆయన ప్రశ్నించారు. దేశంలోనే 3వ అతిపెద్ద భూ యజమాని అయిన వక్ఫ్ బోర్డులో 42 సవరణల ద్వారా 2 అన్య మతస్థులకు స్థానం కల్పించడం, అధికారం కలెక్టర్ కు అప్పజెప్పడాన్ని ముస్లిం సమైక్య వేదిక ఖండిస్తుందని సయ్యద్ స్పష్టం చేశారు. దేశంలో ప్రభుత్వం యొక్క భూములను ఎంతో మంది రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు ఆక్రమించుకుని విలాసవంతమైన భవనాలను నిర్మించుకుని ప్రభుత్వ ఆస్తిని ప్రభుత్వానికి కట్టవలసిన పనులు కట్టకుండా ఎగ్గొట్టిన వారందరినీ వదిలేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ముస్లిం సమైక్య వేదిక కోరుకునేది ఏమంటే ఈ వక్ఫ్ సవరణ బిల్లు అని చెప్పి ఒక ఉద్దేశపూర్వకంగా బీజేపీ ప్రభుత్వము ముస్లింలకు అన్యాయం చేసేటందుకు, ముస్లింలకు అణగదొక్కేటందుకు పనిన కుట్ర ఇది. ఇంతకుముందు కూడా ఎన్నో నల్ల చట్టాలు తీసుకొచ్చి ముస్లింలకు ఇబ్బంది పెట్టే బిల్లులు ఎన్నో బీజేపీ తీసుకొని వచ్చింది. ఎన్ఆర్సీ అప్పుడైతే మహిళలు రోడ్డు మీదకి వచ్చేసి ఈ బిల్లు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఎంతో ప్రయత్నం చేసి ఆ బిల్లుకి ఇంతవరకు రాకుండా చేసిన మా మహిళలకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకోవచ్చు. ఇది ఒక నల్ల చట్టం తీసుకువచ్చేసి ముస్లింల ఆస్తిపాస్తులను కాజేసేటందుకు, ఒక పేద ముస్లింలకు పంచిపెడతామని చెప్పేసి ఒక చుట్టు పెట్టి బీజేపీ ఈరోజు పెద్ద కంపెనీలకు కట్టబెట్టేటందుకు దాదాపు 9 లక్షల ఎకరాల భూమి ఉన్న ఒక బోర్డుకు ఏదో 30% దర్గాలకు, ఈద్గాలకు, పేపర్ ఉండేటోళ్ళకు కట్టబెట్టి మిగతా భూములని కాజేసి పెత్తందారులకు, పెద్ద కంపెనీ వాళ్ళకు కట్టబెట్టేటందుకు పెద్ద కుట్ర జరుగుతుంది. ఇది ఎవరెబ్బ సొమ్ము కాదు. మా పూర్వీకులు వచ్చేది రోజుల్లో పేద ముస్లింలకు దీన్ని లబ్ధి చేరాలని చెప్పేసి ఆ అల్లా కోసం ఈ వక్ఫ్ చేసిన భూములు. ఈరోజు మీరు నిజంగానే ముస్లింల ప్రేమ, అభిమానం ఉంటే ఆ కబ్జా చేసిన వారి తీసుకొని పేద ముస్లింలకు పంచిపెట్టాలా. కానీ మీరు ఉద్దేశపూర్వకంగా ఇంకా ముస్లింలను అణగదొక్కేసి, ఇంకా ముస్లింలను ఇంకా పేదవారు చేసి, వాళ్ళని విడగొట్టి, వాళ్ళని దేశద్రోహులుగా చిత్కరించి ఈ దేశంలో ముస్లింలకు చాలా అన్యాయం చేస్తున్న ఈ బీజేపీకి మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఇది మేలు చేసేదని కాదు, ఇది అన్యాయం చేసేటందుకు, ఇది ముస్లింలకు కాల రాసేటందుకు, ముస్లింలకు చెడగొట్టేటందుకు మీరు చేసిన కుట్రపూరిత ఈ బిల్లు తీసుకొచ్చి సవరణ బిల్లును తీసుకొచ్చారు. అలాగే ఈ బిల్లును పాస్ కావాలంటే సెక్యులర్వాదులు అని చెప్పేసి 4 పార్టీలు, ఒకటి టీడీపీ, ఒకటి జనసేన, ఒకటి నితీష్ కుమార్ గారు, మీరు గిదా ఈ బిల్లుకు సపోర్ట్ చేయకపోయిందంటే ఈ బిల్లు పాస్ అయ్యేదే కాదు. మీరు సెక్యులర్వాదులము, మేము ముస్లింల ఇంట ఉన్నాము, అందరికీ సమన్వయం చేస్తామని చెప్పేసి ముస్లింల ఓట్లు దండుకొని ఈరోజు ప్రభుత్వంలో వచ్చేసి ఎన్నుపోటు పొడిచి ముస్లింలకు అన్యాయం చేస్తున్నారు. వచ్చే రోజుల్లో ఈ మైనార్టీలు, ముస్లింలు
అందరు ఏకమై మీరు ముందు ఎక్కడ ఉన్నారో అక్కడికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మేము కోరుకున్నది ఏమంటే, ఇంకా ఈ బిల్లుకు రాజ్యసభలో పెట్టాల్సి ఉంది. అక్కడికనే కూడా మీరు నలుగురు కలిసి పాస్వాన్ కూడా మీరు నలుగురు కలిసి అక్కడ వ్యతిరేకించాలని చెప్పేసి ముస్లింలు యావత్తు దేశ ముస్లింలు కోరుకుంటున్నారు. బీజేపీ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు తెచ్చి ముస్లింల రాజ్యాంగపరమైన హక్కులను హరిస్తోందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఏ ఒక్క క్లాజులను ముస్లింలకు అనుకూలంగా లేని బిల్ ప్రవేశపెట్టిన బీజేపీ ప్రభుత్వానికి కేంద్రంలో మద్దతిస్తున్న చంద్రబాబు రాష్ట్రంలో ముస్లింలకు ముఖం ఎలా చూపిస్తారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు లేనిది వక్ఫ్ బోర్డుని హైకోర్టు తీర్పులకు లోబడేలా చేయటం ఏమిటని షర్మిల ధ్వజమెత్తారు. అవినాష్ రెడ్డి దర్యాప్తు అధికారిని ఇంటికి పిలిపించుకుని సునీత ఆమె భర్త కలిసి వైఎస్ వివేకానందరెడ్డి హత్య చేసినట్లు నివేదిక రాయించారని, అలాంటి వ్యక్తి బెయిల్ మీద ఉంటే ఆ కేసులో న్యాయం ఎలా జరుగుతుందని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. 2014లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హక్కులైతే ఈ రోజుటి వరకు 2025లో ఉన్నాం. ఈ రోజుటి వరకు కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా రాజధాని నిర్మాణంతో సహా ఒక్కటంటే ఒక్కటి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేతుల్లో పెట్టిన పాపాన పోలేదు. బీజేపీ ప్రభుత్వం 2014 నుంచి అధికారంలో ఉండి కూడా 2014 నుంచి ఈ రోజుటి వరకు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజుటి వరకు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూనే ఉంది. ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి అతి ముఖ్యమైన ఇష్యూ. మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు 2014లో మోడీ గారు చెప్పిన మాట విభజిత ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి బాధ్యత నాది అన్నారు. ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు సరిపోదు, 10 సంవత్సరాలు ఇస్తాము అన్నారు. ఇలాంటివి ఎన్నో పెద్ద పెద్ద మాటలు. ఢిల్లీని తలపించే రాజధాని కడతామంటారు అన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా మొత్తం కేంద్రమే కడుతుంది అన్నారు. ఇలాంటివి ఎన్నో పెద్ద పెద్ద ప్రామిసెస్ చేసి కూడా ఇన్ని సంవత్సరాలైనా 11 సంవత్సరాలైనా ఈ రోజు వరకు కూడా మోడీ గారు ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు అంటే మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేశారు అని మేము ఆరోపిస్తే అది తప్ప? మోడీ కేడీ అంటే తప్ప? బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి, మోడీ గారు సమాధానం చెప్పాలి, వాళ్లకు మద్దతిస్తున్న చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నది ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం పోలవరం ప్రాజెక్టు. ప్రత్యేక హోదా మన బిడ్డల భవిష్యత్ అయితే పోలవరం ప్రాజెక్టు మన రైతులకు ఊపిరి. ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో పోలవరం ప్రాజెక్టు కూడా అంతే ముఖ్యం. అలాంటిది పోలవరం ప్రాజెక్టు ఈ రోజు వరకు కూడా పూర్తి కాలేదు అంటే దానికి బాధ్యత ఎవరు వహించాలి? వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో చంద్రబాబు చేసిన మోసం చరిత్రలో నిలిచిపోతుందని మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ అబ్దుల్ హఫీజ్ ఖాన్ మండిపడ్డారు. కర్నూలు క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో ముస్లింల పట్ల తెలుగుదేశం నమ్మక ద్రోహంకు పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం మైనార్టీల విషయంలో చంద్రబాబుకు ఉన్న వ్యతిరేక వైఖరి ఈ బిల్లు విషయంలో మరోసారి బయటపడిందని ధ్వజమెత్తారు. ఆర్టికల్ 13 అంటే సుప్రీం ఏమో కాన్స్టిట్యూషన్ అవుతుంది, లెజిస్లేచర్స్ కారు అని చెప్పడం జరిగింది. మరి కాన్స్టిట్యూషన్ మాకు ఏం రైట్స్ ఇస్తుంది అంటే ఆర్టికల్ 13లో కానీ, ఆర్టికల్ 14లో కానీ, ఆర్టికల్ 25లో కానీ, 26లో కానీ, 25, 26లో అయితే చాలా స్పష్టంగా మాకు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియను, మేము మా ఇన్స్టిట్యూషన్స్ని స్థాపించుకోవడము, భూములు కొనుక్కోవడము, పెట్టుకోవడము, దానికి మొత్తం నడిపించుకోవడము అనేది మొత్తము ముస్లిమ్సే కాదు ప్రతి ఒక్క రిలీజియన్కి సంబంధించిన మనిషి భారతదేశంలో చాలా ఫ్రీడమ్తో చేసుకోగలుగుతారు అని చెప్పడం జరిగింది. అలాగే ఆర్టికల్ 14లో ఎక్కడ కూడా డిస్క్రిమినేషన్ జరగకూడదు. డిస్క్రిమినేషన్ అంటే
మతపరంగానో లేదంటే జాతి పరంగానో కులపరంగానో ఎక్కడ కూడా వాళ్ళకు అన్యాయం జరగకూడదు అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. నిన్న తెచ్చిన బిల్లులో ఈ బిల్లు ఎందుకు తీసుకొని వచ్చినారు, ఎవరు తీసుకొని వచ్చినారు, దానికి ఎవరు మద్దతు ఇస్తున్నారు అనేది కొంచెం మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు తీసుకొని వచ్చినారు? బీజేపీ పార్టీ తీసుకొని వచ్చింది. బీజేపీ పార్టీ ఎన్నడూ ఏ రోజైనా ముస్లింలకు సహకరించిందా? అట్లాంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? లేవు. 10 సంవత్సరాలు వాళ్ళు ప్రభుత్వంలో ఉండినారు. వాళ్ళ దగ్గర ఒక్కడు ముస్లిం మైనార్టీలో ఎంపీ కానీ సీట్ ఇవ్వడం కానీ ఎంపీగా గెలవడం కానీ లేదంటే మంత్రిగా చేయడం కానీ జరిగిందా? జరగలేదు. మరి వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడినా పాకిస్తాను, ఖబ్రస్తాను, ముసల్మాను, తాలిబొట్లు కూడా తీసుకొని వెళ్ళిపోతారు అని సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళే మాట్లాడడం జరిగింది. అంటే ముస్లిం సమాజానికి కించపరచడానికి, వాళ్ళకు మార్జినలైజ్ చేయడానికి, వాళ్ళకు పూర్తిగా అణచివేయడానికి ప్రయత్నం చేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ. మరి అలాంటి పార్టీ ముస్లిం సమాజానికి మేలు చేసే కార్యక్రమం చేస్తుంది అని చెప్పి మినిస్టర్ రిజిజు గారు చెప్పినా లేదంటే వాళ్ళ బీజేపీ పార్టీ నుంచి ఎంపీలో చెప్పినా ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేము, ఉండము అని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాము. పశ్చిమ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రత్యేక చర్యలను చేపడుతున్నారు. తన ఆలోచనలకు అనుగుణంగా నియోజకవర్గ రూపురేఖలను మార్చేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. మున్సిపల్ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సతీకుమార్ సంబంధిత అధికారులతో పశ్చిమ అభివృద్ధిపై తాడిగడపలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సుజనా ఫౌండేషన్ అడ్వైజర్ వేజెండ్ల శ్రీనివాసరావు పశ్చిమంలోని అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని, చేయవలసిన అభివృద్ధి పనులను, ప్రణాళికలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రులకు వివరించారు. విజయవాడ పశ్చిమ ఒక సమగ్రాభివృద్ధి కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్ తయారు చేసి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపించాలనే తపనతో వైఎస్ చౌదరి గారి ఇవాళ సమావేశం నిర్వహించడం, దాంట్లో పెద్దలు సీనియర్ మంత్రులు ఆనం రామనారాయణ గారు, నారాయణ గారితో సహా నేను పాల్గొనడం జరిగింది. అన్ని సెక్టార్లకు సంబంధించి, వివిధ విభాగాలకు సంబంధించి చాలా విస్తృతమైన చర్చ ఈ సమావేశంలో జరిగింది. అది ఎండోమెంట్స్ మినిస్ట్రీకి సంబంధించిన, మున్సిపల్ మినిస్ట్రీకి సంబంధించిన విషయాలు, ఇతరత్ర విభాగాలకు సంబంధించిన విషయాల మీద కూడా వారు ఇప్పటికే వారి టీముతో వారు చేస్తున్న పనుల్ని వారు వివరించడం జరిగింది. ప్రభుత్వం వైపు నుంచి అందించాల్సిన సహకారం గురించి కూడా చర్చించడం జరిగింది. ప్రధానంగా ఆరోగ్య శాఖకు సంబంధించి పట్టణ ప్రాంతం నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నప్పటికీ ఇక్కడ దాదాపు 900 మొబైల్ మెడికల్ యూనిట్లు ఆరోగ్య శాఖ నుంచి నడుస్తున్నప్పటికీ ప్రభుత్వ పాలనకు సమాంతరంగా తను సొంతంగా ఈ సుజనా ఫౌండేషన్ ద్వారా అంబులెన్సులు ప్రారంభించడం, ఈ ప్రాంతాల్లోని పేదలకు మరింత విస్తృతమైన నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఆయన తపనకి తార్కాణంగా మనం భావించాల్సి ఉంది. అయితే ఇక్కడ ఉంటున్న 12 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఏమున్నాయో వాటిలో ఉన్న మెడికల్ ఆఫీసర్లని ఇప్పటికి వీటికి ఈ అంబులెన్స్లకి అనుసంధానం చేస్తే మరి మారుమూల ప్రాంతాల్లో స్లమ్ ఏరియాస్లో మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి అవకాశం ఉంటుందని వారు కోరారు. దానికి ఖచ్చితంగా పరిశీలన చేయడం జరుగుతుంది. ఈరోజు నేను రిక్వెస్ట్ చేస్తే ఎండోమెంట్ మినిస్టర్ రామనాథ్ రెడ్డి గారు, మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారు, హెల్త్ మినిస్టర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సతీకుమార్ గారు రావడం జరిగింది. మా కాన్స్టిట్యూన్సీలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మున్సిపల్, ఎండోమెంట్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో ఏమేం కావాలి, లిస్ట్ ఏంటి, మన పరిస్థితి ఏమిటి అనేది అంతా కూడా అన్ని సమస్యల్ని క్రోడీకరించి ప్రజెంటేషన్ చేయడం జరిగింది. వాళ్ళు వారి మినిస్ట్రీస్ నుంచి ఏమేమి చేయగలము, ప్రొసీజర్ ఏమిటి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంతో ఎలా అనుసంధానం చేయాలి అనేవి కూడా వాళ్ళు సలహాలు ఇచ్చారు. దాని ప్రకారం ముఖ్యమంత్రి గారి స్ఫూర్తితో P4 మొదలుపెట్టి నిన్న ఆల్రెడీ అందరికీ తెలిసింది సుజనా మిత్ర అని చెప్పి మనం 22 స్కూటర్లు ఇచ్చి పంపించాం. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి డివిజన్లోనూ ఒక 10 మంది వెళ్ళి మున్సిపల్ ఆఫీస్కో, ఎండోమెంట్ ఆఫీస్కో, హెల్త్ కేర్కో వెళ్లకుండా ఆ 10 మంది సమస్యలు ఒక వ్యక్తి తీసుకొని వెళ్ళి రిప్రజెంట్ చేసి వాళ్ళ సమస్యని సామరస్యంగా పరిష్కరించి మళ్ళీ వాళ్ళకి కన్ఫర్మ్ చేసే పద్ధతిని ట్రైన్ చేసాము.
శ్రీ దుర్గా మల్లేశ్వరుల సేవలో వినియోగించే నిమిత్తం పూర్వ కృష్ణా జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం 2 కిలోల 10 గ్రాముల వెండి 5 గిన్నెల నివేదన పాత్ర సతీ సమేతంగా సమర్పించారు. ఈ సందర్భంగా దాత కుటుంబీకులకు శ్రీ అమ్మవారి దర్శనం ఆశీర్వచనం ఏర్పాటు చేసి చిత్రపటం ప్రసాదాలను దేవస్థానం నుంచి అందించారు. ముస్లింలపై వైసీపీది కపట ప్రేమాని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా అన్నారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లింల మనోభావాలకు ఏ రకమైన ఇబ్బంది వచ్చినా అది ఒప్పుకునేటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి కాదు. ఈరోజు 100% సెక్యులర్ భావాలు కలిగినటువంటి వ్యక్తి. ఈ రాష్ట్రంలో ముస్లిం సమాజాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావడంలో ఆనాడు ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ సిద్ధశుద్ధితో పనిచేస్తున్నటువంటి విషయం ముస్లిం సమాజానికి స్పష్టంగా తెలుసు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింల మనోభావాలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం పోదనేది మాత్రం ఈ సమాజానికి నేను ఇస్తున్నటువంటి హామీ. ఇది చంద్రబాబు నాయుడు గారి తరపున. ఎందుకంటే రాత్రి 3 గంటల వరకు కూడా వారు మాట్లాడారు నాయకులందరితో కూడా. ఈ సందర్భంలో ఇవాళ వైసీపీ దారుణమైనటువంటి పద్ధతులు వ్యవహరిస్తూ ఉంది. ఎంత నీచం అంటే అసలు జగన్మోహన్ రెడ్డికి మనసుందా నేను అడుగుతా ఉన్నాను. అంటే ముస్లిం సమాజాన్ని మభ్యపెడితే అబద్ధాలు చెబితే ఈనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారా? అంత చైతన్యవంతంగా లేరని అనుకుంటున్నాడా జగన్మోహన్ రెడ్డి? ఈ రోజున నువ్వు ఆ రోజు సిఏఏ కానీ ఎన్ఆర్సీ కానీ 370 కానీ ఆర్టికల్ 3 కానీ పార్లమెంట్లో చట్టాలు చేస్తున్నప్పుడు ఏ ఒక్క సవరణ అడిగినటువంటి పాపాన జగన్మోహన్ రెడ్డి పోలేదు. నిర్దాక్షణంగా వాళ్ళ ఎంపీలకు విప్పించి ఓట్లు వేయించినటువంటి పెద్ద మనిషి. నిన్న జరిగినటువంటి ఈ ప్రక్రియలో రాజ్యసభలో నువ్వు మద్దతు ఇస్తావు బిల్లుకి, లోక్సభలో మాత్రం వ్యతిరేకిస్తావు. దీనిని ఏమంటారని నేను అడుగుతా ఉన్నా. రాజమహేంద్రవరంలో ఆత్మహత్య యత్నం చేసిన ఫార్మసీ విద్యార్థిని నాగా అంజలి 12 రోజుల తర్వాత దుర్మరణానికి ప్రభుత్వమే కారణమని ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరదు కళ్యాణి ధ్వజమెత్తారు. ఆ కేసులో ప్రధాన నిందితుడైన దీపక్ ఏజీఎంగా ఉన్న ఆసుపత్రిలోనే అంజలికి చికిత్స చేయొద్దని వేరే ఆసుపత్రికి తరలించాలని కోరినా ఆమె తల్లిదండ్రులు కూడా అభ్యంతరం చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదని, చివరికి 12 రోజుల్లో ప్రభుత్వం నుంచి ఎవరూ కనీసం పరామర్శించలేదని తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన వరదు కళ్యాణి తెలిపారు. అడుగడుగున నిర్లక్ష్యం, ప్రభుత్వం తాలూకా ఉదాసీనత ఈ విషయంలో మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎంత దారుణం అంటే ఒక ఆడపిల్ల ఆ ఏజిఎం దీపక్ వలన అతని వేధింపుల వలన ఆత్మహత్య చేసుకున్నాను అని చెప్పి సూసైడ్ నోట్లో క్లియర్గా రాసినా కూడా అదే కిమ్స్ హాస్పిటల్లో ఈమెకి ఈ 12 రోజులుగా వైద్యం చేయడం అంటే ఆమెకి ఎక్కడ సరైన వైద్యం అందుతుంది అని నేను అడుగుతూ ఉన్నాను. ఎందుకంటే ఏజిఎం దీపక్ అనే వ్యక్తి అదే కిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తూ ఉన్నాడు. అదే కిమ్స్ హాస్పిటల్లో ఈమె సూసైడ్ చేసుకుంది. ఇంకా ఆమెకి న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఇన్ని రోజులైనా 12 రోజులైంది. 23వ తేదీ ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈరోజు ఆవిడ చనిపోవడం జరిగింది. ఇన్ని రోజులైనా ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, అలాగే హోమ్ మినిస్టర్ గారు కానీ, ఒక మహిళ అయ్యుండి కూడా హోమ్ మినిస్టర్ గారు కానీ కనీసం ఈ విషయం మీద స్పందించారా? మెరుగైన వైద్యం అందుతుందా లేదా కనీసం కనుక్కున్నారా? ఎటువంటి స్పందన లేదు. అడుగడుగున నిర్లక్ష్యం. ఎంతగా వీళ్ళకి మహిళల పట్ల చులకన భావం ఉంది అనేది అర్థమవుతుంది. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆడపిల్లలకి ఈ రాష్ట్రంలో కనుక ఎవరైనా అన్యాయం చేస్తే అదే వాళ్ళకి ఆఖరి రోజు అంటూ మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ ఫార్మసీ విద్యార్థి విషయంలో ఏం చేశారు ముఖ్యమంత్రి గారు? మీరు పక్కనే పోలవరం సందర్శించడానికి వెళ్ళారు ఈ 12 రోజుల్లో.
మరి ఈ అమ్మాయిని చూడడానికి వెళ్ళడం కానీ కుటుంబానికి ధైర్యం చెప్పడం కానీ ఎందుకు మీరు చేయలేదు? అలాగే డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు అయితే ఆడపిల్లలకి అన్యాయం జరిగితే తాట తీస్తానని చెప్పారు. మరి పక్క జిల్లాయే కదా మీది, మీ నియోజకవర్గం. మరి రాజమండ్రిలో ఈ అమ్మాయికి ఎంత అన్యాయం జరిగితే ఆమె లెటర్లో ఎంత దారుణంగా అతను వేధించాడు అనేది అంత చక్కగా ఆమె రాసిపెట్టి చనిపోతే మరి మీరు ఎక్కడ ఆ దీపక్ తాట తీశారు? కనీసం ఆ కుటుంబానికి పరామర్శ చేయడానికైనా వెళ్ళారా మీరు? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.